మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డాడీస్, ముందుగా నేను మీకు నా గురించి నిన్న జరిగిన విషయం గురించి ఒక మాట చెప్పాలి. మనం ఎంత కష్టపడి ఇన్ని చేస్తున్నా వాళ్ళు కొద్దిగా మనల్ని తప్పుగా మాట్లాడినప్పుడు అది నేను కొంచెం మనిషిగా బాధపడి నా సొంత వాళ్ళతో నేను పంచుకోవాలి అనుకొని మీతో పంచుకున్నాను. ఒక కష్టం వస్తే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, అమ్మ నాన్నతోటి లేదా స్నేహితులతోటి పంచుకుంటాం. మరి నాకు అన్నీ మీరే, భార్య పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మీరందరూ నా కుటుంబం, మీరే అన్నదమ్ములు, మీరే అక్క చెల్లెలు, అన్నీ మీరే. నాకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి నా అనేవాడుతో చెప్పుకుంటే అది కొంత తీరుతుంది. కానీ నాకు వచ్చింది దుఃఖం, కష్టం కాదు. మీ డాడీ పిరికోడు కాదు, బాధపడ్డాను. నేను పిరిగితాను నాకు లేదు, కానీ బాధపడ్డాను. బాధ తెలిసిన వాడే ఎదుటివాడి బాధను గ్రహించగలడు. మీకు తెలిసే విషయం. నేను సగటు మనిషినే, నేను రాయిని కాదు, నేను శిల్పాన్ని కాదు, నేను సగటు మనిషినే. కాబట్టి నా బాధ అనిపించింది. అరే, నాకు ఇంత శారీరకంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే రాత్రినక పగలనక కష్టపడుతుంటే ఈ కొద్దిపాటి ఒక 50 మంది ఉంటారేమో మన మొత్తం కుటుంబంలో, వాళ్ళే కింద మీద పెడుతున్నారు. మన గ్రూపుల్లోనే వాళ్ళు చేరిపోయి మన విషయాలు తీసుకొని వాటిని బయటకు పంపించడం, లేదంటే వేరేలా పంపించడం చేస్తున్నారు. దానికి నాకు బాధ అనిపించింది. ఆప్తులతో పంచుకుంటే కొంత ఆ బాధన బయటికి పోతుంది. నా ఆప్తులతో నేను పంచుకున్నాను, నా కుటుంబంతో నేను పంచుకున్నాను, నా అమ్మలతో నేను పంచుకున్నాను, నా పిల్లలతో నేను పంచుకున్నాను. ఎందుకంటే మనం నడుపుతున్నది కంపెనీ కాదు, కుటుంబం. ఓ కంపెనీ అయితే వ్యాపార సంబంధాలే ఉంటాయి, కానీ మన దగ్గర అలా కాదు. డాడీ బాగోవాలని మీరు, పిల్లలు బాగోవాలని నేను పరితపిస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి కుటుంబం. ఇంకా ముక్కలు చెప్పాలంటే మనది ఒక ఉమ్మడి కుటుంబం. లేకపోతే ఇంత తక్కువ టైంలో ఇంత గొప్ప కమ్యూనిటీని తీసుకురావడం ఏ మల్టీ లెవెల్ కంపెనీస్ కూడా, మల్టీ లెవెల్ నేషనల్ లెవెల్లో ఉన్న, ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా సాధ్యపడిన ఒక అద్భుతమైన కమ్యూనిటీని మనం కలిసి సంపాదించామంటే దానికి కేవలం మనకు ఉమ్మడి కుటుంబం అనేటువంటి భావంతో చేసామని నమ్ముతాను నేను. రాత్రి నేను బాధపడి, నాన్న ఇలా ఉన్నది, నాకు బాధ అనిపిస్తుంది అని చెప్తే నేను వినలేని, నేను చూడడానికి కూడా ఖాళీ లేనంతమంది నాకు ఎన్నో మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు వగేరలు ఎన్నో నన్ను ఓదార్చి, నన్ను ఇంకా గట్టిగా ప్రేమించి, నన్ను ఇంకా ఆ బాధలో నుంచి నన్ను బయట తీశారు. అవన్నీ నేను చూడలేకపోయాను కూడా. అంత టైం కూడా నాకు దొరికింది కాదు. అందుకు మీ అందరికీ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలన్నా ఈ భూమి మీద మరొక వస్తువు కానీ మరొకటి కానీ లేదు. మీతో నా బంధం రుణం తీర్చుకోలేంది. అసలు అది రుణమే కాదు, అనుబంధం అంటాను నేను. సో మన ఫ్యామిలీలో కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి, చాలా తక్కువ కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ కలుపు మొక్కలు సృష్టిస్తున్నటువంటి చెడు ప్రచారాలే ఇప్పుడు కొంత ఇబ్బంది అయింది నాకు. ఆ కలుపు మొక్కల్ని కొంచెం మనం పక్కకి తీసి పెడితే మన వ్యవసాయం, మన కుటుంబ వ్యవసాయం, మన ఉమ్మడి కుటుంబ వ్యవసాయం చాలా చక్కటి పంటగా మారుతుంది. ఈ విషయం మీతో పంచుకోవాలనే నేను ఆశిస్తున్నాను. మీరేమీ చేయనవసరం లేదు. ఇప్పుడు మన భవిష్యత్తులో చేసేవి కూడా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఏమీ చేయొద్దు. ఎవరైతే మన కంపెనీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం వీలైతే. లేదు ఏదైనా ఒక ఛానల్లో, అంటే యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి, నేను ఏ యూట్యూబ్ ఛానల్ని తప్పట్లేదు. మనల్ని ఇష్టపడి సంబంధించే ఛానల్సే 99.99 ఉన్నాయి. కానీ ఆ ఒక్క 0.00% 1% ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సమాజంతో పని లేదు, ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు లేదనుకున్నారో అది బయట చెప్పేయటం, ఆ వ్యూస్ వస్తే ఆ 10 రూపాయలతో ఆ పారే పిల్లలు పోషించుకోవాలి అనేటువంటి ఆశ తప్ప ఎవరు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం. క్రిప్టో వాళ్ళకి తెలియదు, దాన్ని ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఏదో ఒక పాయింట్ తీసుకొని మాట్లాడేటం. సో కాబట్టి వాళ్ళను కూడా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా చెడిపోయి నాకు పనికొచ్చేది ఉంటే తీసుకొని మార్చుకుంటూ వస్తుంటాను. కానీ అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. అది వ్యక్తి కావచ్చు, ఒక వీళ్ళు కావచ్చు. సో ఇక మీదట నా మీద ప్రేమతో నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, నా కుటుంబీకులని మీరు నమ్మితే నాకు ఒక పని చేసి పెట్టండి. మన పెద్దలు ఒక మాట చెప్పారు, చెడుకు దూరంగా ఉండు. అంటే చెడు వినొద్దు, కనొద్దు, మాట్లాడొద్దు. సింపుల్. మనం ఏం చేద్దామంటే మీకు నచ్చిన వాళ్ళు నాతో ఈ ఉద్యమంలోకి రండి. ఇది జస్ట్ మామూలుగా మనల్ని మనం కాపాడుకునే శాంతియుత ఉద్యమం అనుకోండి. మీరు అలా తప్పు చెప్పినవి ఏవైనా ఉంటే వాటిని చూడకండి. ఆ ఛానల్ని లేదా దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని కాస్త మీరు అవాయిడ్ చేసేయండి, పక్క తీసేయండి. దాని గురించి చూడడం మానేశారు, మీరు మాట్లాడడం మానేయచ్చు. అంటే వినొద్దు, చెడు చూడను, వినను, మాట్లాడను, అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను. ఏదైనా ఒక టాపిక్ మీద ఒకరు ఏదైనా చెప్తారు, వినేవాడు ఉంటేనే చెప్తారు. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అది వింటారు. ఒక రికార్డింగ్ డాన్స్ అయితే అందరూ వెళ్ళారు అక్కడికి, దాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. అలాగే ఒక సినిమా రిలీజ్ అయితే ఆ హీరో సంబంధించిన వాళ్ళే వెళ్తారు, మిగతా వెళ్ళరు. అలాగే ఇక్కడ మనం చూడటం మానేస్తే వాళ్ళు అసలు రిలీజ్ చేసుకోలేరు. ఏం చేసుకుంటారు రిలీజ్ చేసి? అది గుర్తుపెట్టుకోండి.
ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ వాయిస్ గుర్తుపెట్టుకోండి, లేదంటే విధానం గుర్తుపెట్టుకోండి, ఆ సబ్స్క్రిప్షన్ డిస్కస్ చేయండి, వదిలేయండి. వాళ్ళు మన కిబో గురించి, మనకు కిబో సభ్యులు కాక వేరెవ్వరూ వినరు. అవసరం లేదు అది. మన పక్కనే ఉన్న ఒడిశాలో ఏం జరుగుతుందో ఆంధ్రాలో తెలియదు, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలంగాణలో తెలియదు, మహారాష్ట్రలో పక్కన ఉన్న కర్ణాటకలో ఏం జరుగుతుందో మహారాష్ట్రలో వినరు, ఛానల్ చూడరు, నుంచి ఏం వినరు. అందువల్ల ఎక్కడ అక్కడే ఉంటాయి. మన గురించి మంచిగా ఉన్న చూడండి, చెడుగా ఉన్న వాళ్ళని వాటి సబ్స్క్రిప్షన్ తగ్గించి వాళ్ళు చూడడం మనిషి, నో కామెంట్స్, వదిలేయండి. క్రమేపీ వాళ్ళు కూడా అర్థమయ్యి మనలా మారిపోతే మంచిగా మారుతారు. లేనట్లయితే మనమే దూరంగా ఉందాం. వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, ఒక రాంగ్ కామెంట్ చేయొద్దు, వాళ్ళని ఎక్కడ అనొద్దు. నా మీద అభిమానం ఉన్న ఏ ఒక్కరైనా సరే అటువంటి వాటికి దూరంగా ఉండండి, చాలు. మిగతాదంతా ఎలా చేయాలి, ఏం చేయాలో మనం చేసుకుందాం. 1.5 సంవత్సరం కష్టపడి ఇంత యూనిటీని తీసుకొచ్చిన మీరు ఒక్క రోజులో వీళ్ళందరూ అమ్మేస్తారనుకోవడం పొరపాటు. 1 by 1 చేసుకెళ్తాను. 1000 మందిని ఆల్రెడీ తీసుకెళ్ళాం మనం. ఇంకా వాళ్ళకి నేర్పుతున్నారు. స్టార్టింగ్లో ఎవరికి రాలా. యాక్టివేషన్ చేయడం అంటేనే రాకపోతే నేను యాక్టివేషన్ నేర్పించాను. యాడ్ చూడటమే రాకపోతే యాడ్ చూడడం నేర్పించాను, కానీ చూడలేదు. ఎందుకు? ఆ కాయిన్ విలువ వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత యాడ్ ఆపలేదు ఎవరును, అందరూ చూడడం మొదలెట్టారు. ప్రతి దాన్ని అంతే. 500 తీసుకుంటున్నాడు, ఇదేం పనులు ఇస్తాడు, ఇదేం కార్లు ఇస్తాడు అని వెటకారించారు. ఇచ్చాను, వాళ్ళే వచ్చి తీసుకున్నారు. నాన్ స్టాకబుల్. అసలు నాన్ స్టాకబుల్ అంటే అర్థం లేదు. ఎక్కడున్నది? ఎక్కడా ఉండదు. ఇప్పుడు కొత్తది పుడుతుంది. మీరు చూసే టీవీ 200 సంవత్సరాల క్రితం ఉందా? మీరు మాట్లాడే ఫోను 200-300 సంవత్సరాల క్రితం ఉందా? ఎప్పుడు కొత్తగా ఎక్కడో దగ్గర పుట్టాలి. అలా పుడితేనే అది మళ్ళీ విప్లవంలో మారుతుంది. అలాగే ప్రతి పదం కూడా ఎక్కడొక్కడ అవసరం మేరకు పుడుతుంది. సునామీ అనే పదం 2005 సంవత్సరం డిసెంబర్ 26 వరకు ఒక్కటి తెలుసా ఈ పదం? సునామీ. అప్పుడు వచ్చిన సునామీ అంటే అప్పుడు సముద్రం ఉప్పొంగి సిటీల మీదకి వచ్చేస్తున్నప్పుడు ప్రపంచం భయపడింది. సునామీ వస్తుందట. సునామీ అంటే అర్థం తెలియదు, కానీ అది వస్తే భయం అని తెలిసి, అది వస్తే చంపేస్తుందని తెలుసు, అది వస్తే నష్టపోతామని తెలుసు. కాబట్టి ఆ పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. అలాగే నాన్ సైకిల్ ఎక్కడ ఉండవసరం లేదు. నీకు దానివల్ల ఉపయోగం జరిగితే చాలు, నువ్వు గుర్తుపెట్టుకున్నారు. మనం మాట్లాడే పదాలన్నీ ఒకరికి రాలా, ఎంతో మంది నుంచి, ఎంతో పెద్ద సమాజం నుంచి వచ్చినటువంటి పదాలు ఇవన్నీ. అలాగే మనం క్రిప్టోలో మనకు కావాల్సిన పదాలు మనమే తయారు చేసుకున్నాం. దానివల్ల చెడు జరగకుండా ఉంటే చాలు కదా, ఏ పదం తయారు చేసుకున్నాను. మంచి జరిగితే చాలు కదా. దాన్ని కూడా విమర్శించారు. ఓకే, వాళ్ళు విమర్శిస్తున్న కొద్ది ఇంకా గొప్పగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అవన్నీ వదిలేయండి. మీకు ఎక్స్చేంజ్ని మీరు చూడని, కనని, వినని విధంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ని వినని, కనని, చూడని విధంగా తయారు చేస్తున్నాను నేను. అనుకోవచ్చు ఇదే విమర్శకులు అనొచ్చు, మరి ఇది ముందే చేసేయచ్చు కదా. ముందే ఎలా చేస్తావు? ఇప్పుడు నా బిడ్డ, నా ఆడపిల్లకి నా భార్య వంట నేర్పుతుంది, సరిగా రాదు. అప్పుడు చెప్తుందమ్మా అలా కాదు, ఇలా చేయాలి. మళ్ళీ చేస్తుంది, మళ్ళీ కొంత బాగా చేసి మళ్ళీ ఒక తప్పు చేస్తుంది. అది కాదు నాన్న, ఇలా చేయాలి అనుకుంటారు. జీవితం అంటేనే నిరంతర విద్యార్థులు నేను ఈ ఎక్స్చేంజ్లో పెట్టిన తర్వాత అక్కడ వస్తున్న సమస్యలకి, మీరు పడుతున్న ఇబ్బందుల్ని చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకనుకున్నారు? నా దగ్గర ఉన్న నా కుటుంబం కొండల్లో ఉన్నారు, కోణంలో ఉన్నారు, గుడిసెల్లో ఉన్నారు, గూడెల్లో ఉన్నారు, డేరాల్లో ఉన్నారు, సందుల్లో ఉన్నారు. అంత పేదలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు మనం అనుకునేటువంటి ఆ క్రిప్టో ప్రపంచం, ఆ యూఎస్ లాంటి కంట్రీస్లో జరుగుతున్న క్రిప్టో ప్రపంచం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలిసే విధంగా ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నాను. నేను ఒక ఎక్స్చేంజ్ ఇచ్చాను, కిబో ఎక్స్చేంజ్ అని, లోకల్ ఎక్స్చేంజ్. ఒకసారి టచ్ చేసి, 2సారి టచ్ చేసి, 3సారి రైట్ కొట్టి ఓకే సబ్మిట్ చేస్తే మన కాయిన్స్ అమ్మడిపోతున్నాయి. అంత ఈజీగా దీన్ని ఎలా తయారు చేయడం అని ఇప్పుడు కింద మీద పడుతున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తుల కోసం నేను ఆలోచిస్తున్నాను. చేసుకోగలిగే వ్యక్తులు ఎలాగో చేసుకుంటారు, లిమిట్ వాళ్ళు చేస్తారు. కానీ సామాన్యుడు, అతి సామాన్యుడు, చదువుకోలేని వాడు, కూటి కోసం రోజు సకల విద్యలు చేస్తున్న వాడు కూడా వాడి దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మడానికి పక్కోడి మీద ఆధారపడితే 10 రూపాయలు ఆడి తిన్నిడికి ఇస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండా దాన్ని తయారు చేస్తున్నాను. అది అంత కష్టమో తెలుసా? వాళ్ళ మనసు ఎరిగి, వాళ్ళ అవసరం ఎరిగి ఎన్నో తెలుసుకుని దాన్ని నేను చేసుకొస్తున్నాను. టైం పడుతుంది. దాన్ని రేపు 7 చూడండి, నీ ఎక్స్చేంజ్ని చూడండి, దాని అందం చూడండి, దాని వయ్యారం చూడండి. మిగతా ఎక్స్చేంజ్లన్నీ దాని వైపు చూడాల్సిందే. అంత ఈజీ తయారు చేస్తున్నాను. ఎందుకు? మనలాంటి వాళ్ళు ఇండియాలో చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులో పాల్గొవాలి. మన ఇండియాలో లాంటి వాళ్ళు అనేక దేశాల్లో చాలామంది చదువుకోలేని వాళ్ళు కానీ, చదువుకొని తెలియలేని వాళ్ళు కానీ, ఇంకా కూలి నాలు చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే ఏ ఆఫీసుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, అంతెందుకు నేను వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ అనుకూలంగా తీసుకొస్తున్నాను. అంతెందుకు నేను ఒకే ప్రశ్న అడుగుతాను. మీలో మనకున్నట్టు నా వాయిస్ వింటున్న వాళ్ళు ఏ ఒక్కడైనా సరే సమాధానం చెప్పండి. ఏంటో చెప్పినా, మీ చేతుల్లో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చూసారా? అన్ని ఆప్షన్స్ ఎవడైనా వాడా? ఆ ఫోన్ తయారు చేసిన వాళ్ళే ఎన్నోసారి స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పెట్టే ఫోన్లో ఉన్న ఆప్షన్లు అన్నీ ఎవరూ చూడండి అని. కానీ వాటి కోసం మనం ఎంబర్లాడుతాం. అంటే అన్ని కొన్నింటికి కొంతమంది అవసరం, మరికొంతమందికి మరికొన్ని అవసరం, అంతే. కానీ అన్ని చూసినట్టు లేడు, అంటే ఇంత చదువుకుని కూడా. మరి అలాంటిది ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని అందరికీ ఎలా తెలుస్తాయి? ఎలా అమ్ముతారు, ఎలా కొంటారు, ఎలా దాస్తారు,
ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు అమ్మకూడదు, ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అందరికీ తెలిసేలాని పని తయారు చేస్తున్నాను. వాళ్ళందరికీ తెలిసేలాని తయారు చేస్తున్నాను. ఆగండి, ఒక్కరోజులో వచ్చేసి ఇది అయిపోయేది కాదు. డేట్ల వారీగా ఇస్తున్నాను. ముందు 1 కాయిన్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. అందరికీ మీరు నేను పంపించిన 6,000 చూడండి, ఎప్పుడు జాయిన్ అయినాడు, జాయినింగ్ డేట్ కూడా ఉన్నది అందులో. అది నేను మే వరకే కాదు, మొన్నటి వరకు ఆపినంత వరకు ఇచ్చుకొచ్చాను. మీరు చూడండి ఒకసారి, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓపెన్ చేసి చూడండి. నాకు అందరికీ రావాలి అని చెప్పేసి అసలు ఒక్క ఆయన ఎందుకు ఇస్తున్నారు మీకు, అది కూడా నేను చెప్పాలి. అన్ని కాయిన్స్ ఇచ్చేయచ్చు కదా. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. 1, మీకు అమ్ముకోవడం కొనుక్కోవడం తెలియదు కాబట్టి దాన్ని నేర్పాలనుకున్నాను. 2, మీరు ఎవరికైనా డబ్బులు పంపిస్తే ఫోన్పేలో, గూగుల్ పే ఇట్లైనా ముందు పని చేస్తారు. తెలియని వ్యక్తులు కానీ ఎక్కువ అమౌంట్ ఉన్నా సరే, తెలిసిన వారైనా సరే ఎక్కువ అమౌంట్ ఉంటే, తెలియని వారైతే తక్కువ అమౌంట్ ఉన్నాయి, ముందు ₹1 పంపించి మీకు ఆ రూపాయి వచ్చిందా అని అడుగుతారు. వచ్చింది అని వాడు చెప్పిన తర్వాత కానీ మిగతా డబ్బులు పంపించరు. ఎందుకంటే మనకు తెలిసిన విధానంలో ఆ విధానం తప్పు రావచ్చు, అవతల వారి ఫోన్ నెంబర్ తప్పు రావచ్చు, ఇలాంటి ఎన్నో ఉంటాయి కాబట్టి అది కరెక్టా కాదా అని తెలుసుకొని పంపిస్తాం. మరి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నాలాగా అలాగే పెద్దగా చదువుకోలేని వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళకి నేను అందుకే ముందుగా ఒక కాయిన్ ఇచ్చి మీరు అమ్ముకోండి, వాడికి అమ్మడం వచ్చింది, వాడికి డబ్బులు వచ్చాయి, ఇప్పుడు మిగతా కాయిన్స్ పంపిస్తాను. అందుకోసం ఒక కాయిన్ ఇస్తున్నాను. ఆ కాయిన్ కూడా మీ మొత్తం కాయిన్స్లో ఒక కాయిన్ తగ్గిందని చూడండి, నేను ఇస్తున్నాను. మీ నాన్న ఇస్తున్నాడు ఆ కాయిన్. మీరు 500 కొనుక్కున్నారు, కొన్ని 500 మళ్ళీ తిరిగి ఇచ్చానని నేను తృప్తిపడతాను. తిరిగి ఇస్తానని ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మనది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. కానీ మీరు నా కుటుంబం మీకు తెలియాలి అని చెప్పేసి ఒక కాయిన్ ఇచ్చి మరీ చేస్తున్నాను. మీరు ఒక సిమ్ కొనుక్కోవాలి, బాబు 500 పెట్టాం, మళ్ళీ సిమ్ కొనుక్కోవాలని డబ్బులు వస్తాయా? ఎలాగా? అలా కాకుండా ముందు చేస్తున్నాను. మీ కుటుంబంలో 4 ఉంటే ఒకరికి ముందు ఒక ఫోన్ నెంబర్ తీయండి, ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీద కొనండి. సిమ్ కాస్ట్ ఏం లేదు, దాంట్లో ₹10 రీఛార్జ్ చేస్తే చాలు. ఇవన్నీ మీకు నేర్పాలని, మీరు నేర్చుకోవాలని నిరంతరం నేను మర్చిపోయి, నా అంగవైకల్యాన్ని నేను మర్చిపోయి నేను వర్క్ చేస్తున్నాను. దీన్ని అర్థం చేసుకుని నా కుటుంబం అంతటికీ జోహార్. నన్ను అర్థం చేసుకోకుండా నన్ను విమర్శించే వాళ్ళకి అంతకు మించిన జోహార్లు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీకు తెలిసిందే కరెక్ట్ కాదు, నాకు తెలిసిందే కరెక్ట్ కాదు. మనం కరెక్ట్ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ.